డాక్యుమెంట్ లేకుండా సింగరేణి కానీ ఏది కానీ ఒక అధికార పత్రము ఏది లేదు, మేము ఇది చేస్తాము అది చేస్తాము అనేది ఏది లేకుండా ఇష్టం వచ్చినట్టు మేము ఏదో ప్రైవేట్ ఆస్తిని బౌన్సర్లు పెట్టి రౌడీలు గుంజుకున్నట్టు గుంజుకుంటున్నారు. ఏదైనా చట్టబద్ధంగా చేయాలి. చట్ట వ్యతిరేకంగా చేస్తే శ్రీలక్ష్మి అని ఐఏఎఫ్ఆర్కు ఏ గతి పట్టిందో, ఇప్పుడు ఫార్ములా రేస్కి అరవింద్ కుమార్ పైసలు ఇస్తే కోర్టు మెట్లు ఎక్కాల్సిన పరిస్థితి, ఏసీబీని ఎదుర్కోవాల్సిన పరిస్థితి. ఏదో ఒక మనిషి ఒక మతిలేని నాయకత్వాన్ని మాట విని అధికారులు తప్పులో కాలేస్తే తప్పకుండా దాని పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి. ఇటీవలి కాలంలో నిర్బంధకాండ పెరిగింది. సింగరేణి కార్మికులను మరి క్వార్టర్లు ఖాళీ చేయమని చెప్పేసి జబర్దస్తిగా చేయడం అనేది కోర్టు సమర్థించట్లేదు. వాళ్లకు హ్యాబిటబుల్ క్వార్టర్స్ ఇచ్చేంత వరకు ఎట్టి పరిస్థితులలో కూడా వాళ్ళను ఎటువంటి కోర్సివ్ స్టెప్ తీసుకోవద్దనేది సింగరేణి నిర్వాహకం ఇట్లున్నది. సింగరేణి నిర్వాహకము వాళ్ళు ఇచ్చిన లిస్టులో ఈ D251218 అనే కోటర్కు గోడలే లేవు, అసలు గోడలు లేవు. ఇది వాళ్ళు ఇచ్చిన లిస్టు. వీళ్ళు ఏం చెప్తారంటే మేము కోటర్లు ఇస్తున్నాం, ఇందులోకి పోతాడా మనిషి అన్నాడు ఏమన్నా? ఇది అధికారికంగా వాళ్ళు ఇచ్చినదే. ఇంత దుర్మార్గమైన పోకడ ఏది చేసినా చెల్తుందా? వెళ్ళిపోవాలి, రాజు కోపం వచ్చింది వెళ్ళిపోవాలి అంటే ఎవరు అడిగేటోళ్ళు లేరా? ఇది చైతన్యవంతమైన గడ్డ. ఇది ఇష్టానుసారంగా ఒక లిస్ట్లో సిగ్గుండాలి ఇవ్వడానికి. ఎస్టేట్ ఆఫీసర్కు సింగరేణులకు సిగ్గుండాలి ఇది ఇవ్వడానికి. ఇక్కడికి పోయి చూసుకొని కోటర్ ఎత్తుకుందాం అని పోతే ఇది పరిస్థితి ఆడ. ఇటువంటి వాస్తవాలు చేసే గౌరవ హైకోర్టు లాస్ట్కి ఈ యొక్క 34812లో ఏం చెప్పిందంటే, బాబు వారం రోజులలో కోటర్స్ ఇవ్వండి, కనీసం తొందరగా ఇవ్వండి అనేది డిస్పోజ్ చేసింది. డిస్మిస్ కాదు. డిస్మిస్కు డిస్పోజ్కు తేడా ఏంటంటే, సింగరేణి తప్పుడు ప్రచారం ఏం చేస్తుందంటే కేసు అయిపోయింది అంటారు. అయిపోవడానికి చాలా తేడా ఉన్నది. బాబు ఆయనకు న్యాయం చేసి వెళ్ళిపోండి అని అంటది. న్యాయం జరగకపోతే ఆయనే కూర్చుంటాడు కదా. సస్పెండ్కు డిస్మిస్కు చాలా తేడా ఉన్నది. సస్పెండ్ అంటే ఇంకో పోలీస్ స్టేషన్లో పెడతారు, ఇంకో ఎంఆర్ఓ ఆఫీసులో పెడతారు ఎవరన్నా అధికారిని. డిస్మిస్ అంటే రిమూవల్ ఆఫ్ ద సర్వీస్. ఇది డిస్మిస్ కాలే ఈ కేసు. ఏమైంది? డిస్పోజ్ అయింది, పంపించేసినాం. పోని బంతి మీ కోర్టులో, సింగరేణి కోర్టులో ఉన్నది. సింగరేణికి నిజంగా చిత్తశుద్ధి ఉంటే క్వార్టర్స్ ఇస్తే పోతారు. అందరూ పోవడానికే సిద్ధంగా ఉన్నాము, అందరు వెళ్తారు. ఏదో ఇక్కడ అర్జెంటుగా ఇప్పుడు తీసేసి ఏదో 2 పంటలకు నీళ్ళు ఇవ్వాలి, డ్యామ్ కట్టాలి, లేకపోతే క్వారంటైన్ ఉన్నది ఇక్కడ, ఏది క్వారంటైన్ సెంటర్లు కట్టాలి, ఎయిడ్స్కు కరోనాకు మందు కనిపెట్టేది ఏమి లేదు, అంతా అంబక్కని తెలిసింది. నిన్న చేసిన శిలాఫలకం కూడా చాలా సిగ్గుచేటు. గౌరవ ముఖ్యమంత్రిని అవమానించినట్టు ముఖ్యమంత్రి పేరు చెప్పి అనధికారికంగా ఈ అందరి పేర్లు పెట్టి 4 తారీఖు 12వ నెల శిలాఫలకాన్ని తీసుకొచ్చి ఆ దండానికి గట్టిలో రేకు పెట్టి దండానికి గట్టిలు సిగ్గనిపించాలి. దీంట్లో పాల్గొన్న వాళ్ళకి సిగ్గుండాలి, చేసిన వాళ్ళకి సిగ్గుండాలి. వాళ్ళకి గాంధీ మార్కెట్ నిర్మిస్తామని ఏదో కాన్ఫిడెన్స్ ఇవ్వడానికి పెట్టింది కావచ్చు. ఒక్కడు గాంధీ మార్కెట్ లేడా? అంతా ఎవరెవరో ఉన్నారు. మొదట 4వ తారీఖు ఆడ ఒకటి గోరి కట్టినట్టు ఒకటి కట్టిలు శిలాఫలకం, అది కట్టిలు సిమెంట్ దిమ్మె కట్టిలు. దానికి పెడదామనుకున్నారు, ఆయన రాలేదు. అదేదో స్విచ్ నొక్కి తీద్దామనుకున్నారు, ఆ స్విచ్ నొక్కుడు కాలే. మళ్ళీ ఏం చేయాలి? ఇందులో ఒక 20 పనులు ఉన్నాయి. ఇందులో 20 పనులు 40 కోట్ల పనులను దీనికే షాపింగ్ కాంప్లెక్స్ కోసము 20 కోట్లు కేటాయించాలని నిస్సిగ్గుగా అబద్ధాలు ఆడుతున్నారు. నమ్మకం లేదు. ఇటువంటి బ్యాడ్ ప్రాక్టీసెస్ ఉన్నాయని చెప్పేసి ఇదేదో దొంగల ముఠా నా పని ఉన్నది. అటొక్క వెంచరు, ఎక్కడ వెంచరు? చౌరస్తాలో వెంచర్ వేసిళ్ళు. ఆడ కట్టింది ఎవడో తెలియదు. అవ్వెవడ దిస్ ల్యాండ్ బిలాంగ్స్ టు సింగరేణి అని ఉన్నది. ఆడ 10 షట్టర్లు కట్టిండు. అక్కడ ఎమ్మెల్యే సౌజన్యంతో, అది ఎమ్మెల్యే కట్టినట్ట సింగరేణి కట్టినట్ట? సింగరేణి కడితే సింగరేణి సౌజన్యంతో ఉండాలి. మరి ఎమ్మెల్యేకి అప్పచెప్పురు. మరి అశోక్ టాకీస్ వెంచర్ వేసిళ్ళు, అది ఎవడు కట్టనంటాడు. దానికి పైసలు పెట్టుబడి పెడితే రిటర్న్ వచ్చేటట్లేదు అని చెప్పేసి అక్కడ డ్రాప్ అయ్యారు. ఇటు భారత్ జిరాక్స్ ఈ వెంచరు, అటు ఐఎన్టీసీ ఆఫీస్ దిక్కు ఒక వెంచరు, ఈ ఒక శివాయనగర్ వెంచర్ ఉన్నది. శివాయనగర్ ఏ వెంచర్ను ఐడిఎస్ఎంటీ కాంప్లెక్స్ ముందున్న షాపులను కూల్చడం చేత కాదు. ఏం చేస్తున్నారు? ఇప్పుడు ఏదో ఐడిఎస్ఎంటీ కాంప్లెక్స్ చేసిళ్ళు. పాపం ఈ విషయంలో మా సోదరుడు మాంకాళి స్వామి గారు మరి ఆ సంఘ కుమారస్వామి పేరు మీద ఉన్న ఆ ఒక ఆస్తిని పాపం 8 ఏళ్ళు నింద మోసిండు. కానీ కులం జడ్డ సుఖం దక్కలేదు. ఇప్పటికైనా ఆయన పునీతుడైండి అని చెప్పేసి ఆయనకు అభినందనలు. రాహుల్ రాయందర్ కానీ, లేకపోతే ఆ సాదరాజు పేరిట ఈదునూరి అశోక్ అని చెప్పేసి కొంకటి లక్ష్మీనారాయణ ఒక 2 షట్టర్లు నేలమట్టం అయిపోయినాయి.
కానీ ఈ విషయంలో కుంకల లక్ష్మీనారాయణ అదృష్టవంతుడు, ఆయన అమ్ముకున్నాడు కాబట్టి ఆయనకేం ఫరక్ వల్లేదు పాపం. సరే, ఈ ఊరిలో మంచి పరిణామమే. ఈ విషయంలో ఎమ్మెల్యేకు అభినందనలు. ముందున్న ఆక్రమణలు తీసేయడాన్ని ఎవరైనా స్వాగతిస్తారు. ఏక వ్యక్తిది కబ్జాలో ఉన్నది వ్యాపార సంస్థది తీసేస్తే కూడా నివాసాలను ఎందుకు తీస్తారా పాప? నివాసాలను తీసే దానికి ఎంత పెద్ద పెయిన్ ఉంటుంది. 60 ఏళ్ళ 70 ఏళ్ళ అనుబంధం ఉంటాయి. నివాసాలను తీసే ముందు వాళ్ళని కన్విన్స్ చేయాలి. ఎమ్మెల్యే గారిని అడిగిన నేను చాలాసార్లు, అరే చర్చిద్దాము, ఒకసారి చర్చిద్దాము అని చెప్పేసి. ఇక చూడండి, గౌరవ ఎమ్మెల్యే గారు నేను మీతోటి చర్చించాలి క్వార్టర్స్ తోటి ఈ విధంగా ఉన్నది అని చెప్తే రెస్పాన్స్ లేదు. ఇంత దురహంకారం ఎందుకు? ఏదైనా చెప్పొచ్చు కదా. నేను నియోజకవర్గ మనిషినే కదా, నేను ఇక్కడ ఓటర్ని, ఇక్కడ నాయకుడినే, 10,000 మందికి ప్రతినిధిగా చేసిన వాళ్ళమే కదా. మా సలహాలు కూడా తీసుకోవచ్చు కదా. సలహాలు తీసుకోకుండా అహంకారంగా అయితే ఉండొద్దు కదా. నేను ఒక నియోజకవర్గ వ్యక్తిగా నాకు ఎమ్మెల్యేతోటి అనుబంధం ఉండాలి కదా, ఎమ్మెల్యేతో మాట్లాడాలి. ఎమ్మెల్యే పూర్వం రాజరిక వ్యవస్థనా ఇది? లోపలికి రానియద్దు, పోయాను రా నూనె కాల్చండి రా అని చెప్పడానికి. ఇది నేను ఆయనకు అఫీషియల్గా క్యాంప్ ఆఫీస్కి లెటర్ ప్యాడ్ మీద పంపిన, నీడ్ యువర్ అపాయింట్మెంట్ అన్నా, కలుద్దామన్న పాత అనుబంధం. రైతుల ఆత్మహత్యల పోస్టర్ చేయించుకుంటూ జేఎన్టీ పిల్లలతో తిప్పించుకుంటూ 10 ఏళ్ళు తిరిగినావు. పాపం దాక్తుంది. ఈరోజు నన్ను గోసగుచ్చుకుంటారు. ఆలోచించాలి, వ్యక్తిగతం కాదు. ఇక సింగరేణికి ఒక బుద్ధి రావాలి. ఒకటి ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ కడతా అన్నది, షాపింగ్ కాంప్లెక్స్ కడతా అని పెద్ద పెద్ద ప్లాన్లు వేసింది. కొసెళ్ళినాయి అవి, ఎవడు బిడ్డేలే. బిడ్డ అయినప్పుడు గిరాకే రానప్పుడు దుకాణంలో సామాన్లు పెట్టుడు ఎందుకే? గిరాకే రానప్పుడు సామాన్లు పెట్టుడు ఎందుకంటానా? ఇప్పుడు గదే ఉన్నది. ఎన్టీపీసీ టౌన్షిప్ కన్నా ఎఫ్సీఐ టౌన్షిప్ పెద్దది. ఎఫ్సీఐ మూత పడ్డప్పుడు టౌన్షిప్ ఎక్కడిదే? ఈ ఊరికి అంత సినిమా లేదు అని చెప్పినాం. సరే, ఎంతో ఒకటే పిచ్చి పట్టింది. నాకు ఏదో అర్థమవుతుంది. కొత్త రాజకీయాలు, ఇదివరకు కక్ష రాజకీయాలు ఉండే. దుకాణాలు కట్టాలి, దుకాణాలు మంచిర్యాల కరీంనగర్, మంచిర్యాల కరీంనగర్ గోదావరి, కానీ ఎట్లా అవుతుందండి? అయితే సంతోషం, వెల్కమ్. కానీ అయ్యేదాని ముందు కొద్దిగా సామాజిక విధ్వంసం పనిచేయండి. అయ్యేదాని ముందు సామాజిక విధ్వంసం పనిచేసి ప్రజా ఆకాంక్షలు ఏ విధంగా ఉన్నాయి ఒకదాని కూడా ఒకటి చేయండి. ఒక వెంచర్ వేసి అదైనా ఇంకో వెంచర్, 4-5 వెంచర్లు ఒకటేసారి అయితే ఏది కోసేది? పైసలే లేవు, అన్ని అబద్ధాల మాటలు, గీ నకిలేశాలు. ఏ అధికారికంగా అనధికార వ్యక్తులు ఆడ తట్టబడతారు, పారదీస్తారు. అడిగేటోళ్ళు లేడా? ఇట్లా చేసినందుకు గౌరవ రేవంత్ రెడ్డి గారిని అవమానించినట్టు, ముఖ్యమంత్రి పేరు చెప్పి అవమానించి అనధికార వ్యక్తులతో ఇదంతా చేస్తే ఎఫ్ఐఆర్ చేయిస్తారాడా? కేసులు ప్రైవేట్ పిటిషన్ వేసి కేసు వేయచ్చు. దీని మీద ఇష్టం వచ్చినట్టు ఏది చేసినా చెల్తుందా? సింగరేణి వాళ్ళు అయితే ముఖ్యంగా ఖబర్దార్, సింగరేణి అధికారులారా, మీ బట్ట బయలు ఉన్నది. ఇక్కడ ఆర్డర్ కాపీ ఉన్నది, ఇక్కడ మీరు చేసిన నిర్వాహకం ఉన్నది, ఇక్కడ చేసిన కోర్టు కాపీ ఉన్నది, ఇక్కడ చేసిన మీ ఈఓఐ క్వశ్చన్ అనేది ఉన్నది. ఇవన్నీ ఉన్నాయి. పిచ్చి పిచ్చిగా ఏగి మజూరుగాలు ఏం చేస్తారు? నా ఆస్తి ఏమైనా అయ్యే జాయిర్ కాదు. ఎవడు సింగరేణికి పుట్టలే. ఒక క్లరికల్ ఏ పని ఉన్నా కూడా చట్టబద్ధంగా చేయాలి, చట్టబద్ధంగానే చేయాలి, చట్టబద్ధంగానే నియామకాలు అవుతాయి. చట్టబద్ధంగా కార్మికులకు క్వార్టర్స్ కేటాయించండి. ఇట్లా కాదు అడుగుతున్నారు, కార్మికులు కేటాయించండి. గంగల ఓని అది ఓనిగా మనుషులు పాపం కట్టుకొని మేము సహకరించడానికి సిద్ధంగా ఉన్నాం, కానీ బలవంతంగా చేస్తాం మాత్రం ఎట్టి పరిస్థితుల్లో సహించేది లేదు. ఒకడు అంటున్నాడట, ఎవడో విధబావుడు బోళ్ళు బయటేసి పంపిస్తామని. ఏం హక్కున్నది నీ అయ్యే జాగిరా అది? ఒక చట్టబద్ధంగా ఎవిక్షన్ కోర్టు ఉంటుంది. దెర్ ఈస్ ద ప్రాసెస్ ఆఫ్ ఎవిక్షన్. జిఎం హిమ్సెల్ఫ్ ఈస్ ద ఎవిక్షనల్ జడ్జ్. దెర్ ఈస్ ద ప్రాసెస్ యాజ్ పర్ ద పబ్లిక్ ప్రిమిసెస్ యాక్ట్ ప్రకారము నువ్వు పంపి. నువ్వు దొంగలు కాబట్టి, మీ దగ్గర చట్టబద్ధమైన డాక్యుమెంట్లు లేవు కాబట్టి మీరు ఎవిక్షన్ ప్రాసెస్కి పోతలేరు. ఎట్లా ఎవిక్షన్ ప్రాసెస్ పోవాలి? మేము గిదిగిది బీగుతున్నాం, గిదిగిది చేస్తున్నాం, గిదిగిది ఉన్నది, ఈ కాగితం కమ్మున్నది, వీళ్ళు మాకు సహకరిస్తలేరు అంటే నీకు ఎవడన్నా సహకరిస్తాడు? కోర్టులు ఎందుకు చెంప మీద పిల్ల సంవత్సరం నుంచి కొడుతుంది? అవ్వేవాడు అయ్యేవాడు ఏం చేస్తున్నాడు, ఎవరు పోతున్నారు, ఎవరు ఇస్తున్నారు, క్లారిటీ లేకుండా ఇష్టం వచ్చినట్టు సామాజిక విధ్వంసం చేస్తూ బుల్డోజర్లు పంపించి ఏం చేస్తారు? మీరే కదా 33301/26 లా డిపార్ట్మెంట్కి ఇజ్జతి లేదా? లా డిపార్ట్మెంట్ చెప్తలేదా? లా డిపార్ట్మెంట్ ఏం చేస్తుంది? లా డిపార్ట్మెంట్ ఇట్లనే కూల్చుమంటుందా సింగరేణి లా డిపార్ట్మెంట్? ఏజీపీని పెట్టిలు కాదయా, ఏజీపీ అడిషనల్ గవర్నమెంట్ లీడరు ఏజీపీని పెట్టి రజనీకాంత్ రెడ్డిని పెట్టిళ్ళు. మీరు 3 లక్షలు ఇచ్చి పెట్టిళ్ళు, ఓ ఆర్డర్ తెచ్చిళ్ళు. ఆర్డర్లో జడ్జి గారు ఏం చెప్పిల్లండి? వాళ్ళని వారం రోజులలో విత్ ద రిసిప్ట్ ఆఫ్ ఆర్డర్ కాపీ.
మీ మొహాలకు ఆర్డర్ కాపీ లేదు మీ దగ్గర. ఆర్డర్ కాపీ తీసుకోలే ఇంతవరకు. ఆర్డర్ కాపీ తీసుకొచ్చి వారం రోజులలో మీరు సెటిల్ చేయకపోతే అప్పుడు క్లాష్ అవుతుంది, అప్పుడు చర్య తీసుకోండి. ఆర్డర్ కాపీ లేకుండా ఎవరైనా చట్టాన్ని, కోర్టును గౌరవించాల్సిందే కదా, చట్టాన్ని గౌరవించాల్సిందే కదా. ఇష్టారీతిని ఎవరు ఎట్లా వివరిస్తారు? ఇంత సామాజిక విధ్వంసం ఎందుకండి? ఇంత పగబట్టిలు 20 ఏళ్ళకి వెళ్ళి నాయకుని చేయలేదనే బాధతోటి కక్ష చేస్తోటి చేసినట్టున్నది. అచ్చుడితోటే ఇంద్రుడా చంద్రుడా లేకపోతే ఎన్టీఆర్ఆ అన్నారా ఓట్లేసి గెలిపించడానికి? ఇల్లు ఉంటే తెలుస్తుంది. ఇల్లు ఉంటే ఇల్లు వాళ్ళని బాధ తెలుస్తుంది. క్యాంప్ ఆఫీసులు ఉంటే ఏం తెలుస్తుంది? దయచేసి రాజకీయాలకు పోకుండా చూడండి. ఇంతకన్నా పెద్ద యుద్ధం చేయొచ్చు, అనివార్యం చేయకండి. కార్మికులు ఇంకొక మొత్తం 70 మంది ఉండే, 50 మంది అయ్యిళ్ళు, 40 మందికి వచ్చిళ్ళు, సెటిల్ అవుతుంది మెల్లమెల్లగా. 30 మంది అయ్యిళ్ళు, 26 మంది అయ్యిళ్ళు, 19 మంది అయ్యిళ్ళు, 12 మంది అయ్యిళ్ళు, ఇప్పుడు 8 మంది ఉన్నారా? 8 నుంచి 10 మంది ఉన్నారు. 8 నుంచి 10 కోటర్లు దొరుకుతలేవా అండి? సిగ్గుండాలే రాజకీయ నాయకులకు. ఒక యూనియన్ నాడేమో ఈ 2 కోటర్లు నాయ అంటాడు, వాడు కోటర్కే పుట్టినట్టు. ఒకడేమో ఇది నాయ అంటాడు 2, ఇవి వాణి, ఇది ఆని పైరోకు, ఇది ఈని పైరకు. ఎమ్మెల్యే సాబ్ నీ పైరోకు కూడా ఉన్నది 2 కోటర్లు. అడిగినాయి, మా వాళ్ళు అడిగినాయి. నీకు అంతగానం చిత్తశుద్ధి ఉంటే అవి కట్టకండి, ఆ ముల్లారానికి గట్టి ఆ కోటర్ నాది అనకండి, ఇచ్చేసి వెళ్ళిపోతారు. ఇప్పటికీ నేను ఇంత బజార్లో వాడడానికి కారణం ఏంటంటే, ఇన్ని రోజులు 4 గదుల మధ్య అధికారులకు చెప్పిన, ఇప్పుడు గొంతు దించుకొని బజార్లో వాడడం ఏంటంటే కదా సిగ్గొస్తుంది అని చెప్పేసి. 10-12 కోటర్లు ఉన్నాయి, ఇంకా డ్యూ ఉన్నాయి. 10-12 మందిని మీరు సెటిల్ చేసి వాళ్ళకి ఇచ్చిన కోటర్స్ అప్లికేషన్స్ పెట్టిళ్ళు. భూపాలపల్లిలో ఉన్నోనికి భూపాలపల్లి యొక్క అర్జీవన్లు ఎట్టిస్తారండి? సిగ్గుండాలి. నాకు భూపాలపల్లి కోటరీ అంటాడు కదే, ఇక్కడ ఉన్న కోటర్ అతను. ఒక ఆయన ఏమో సంతకం అయింది, నీకు కోటరు అలాట్ అని అయింది, అబ్బా అది పలానా లీడర్ ఆపిండి పై ఇంకోటి కోరుకు అంటాడు. జిఎం సంతకానికి కూడా విలువ లేదా? కొంతమంది అధికారులు అయితే దుర్మార్గంగా ఏదో ప్రైవేట్ సైన్యం లెక్క, ఏదో మరి సింగరేణికి పుట్టినట్టు వాళ్ళు, సింగరేణికి ఇది నాశిస్తున్నట్టు ఇల్లీగల్గా పోవాలి, ఫోన్లు చేసుడు, ఇష్టం వచ్చినట్టు చేసుడు. తిరుగుబాటు అయితే చెప్తున్నా. మీరు అనుకుంటున్నారేమో బ్యాంక్ చేత మేము తీసేస్తాము, బుల్డోజర్లు పెడితే ఎస్సీ ఎస్టీలో 6-5 ఎస్సీలు ఉన్నారు, వాని ఇల్లు ఎవరైనా ఇల్లు డిస్టర్బ్ చేయాలి, ఎవరి ఇల్లు డిస్టర్బ్ చేయాలి. కానీ అది ఇట్స్ అ హరాస్మెంట్, ఇట్స్ అ అట్రాసిటీ. నువ్వు చట్టబద్ధమైన డాక్యుమెంట్ తెచ్చి, ఎవిషన్ ప్రాసెస్ తెచ్చి చట్టపరంగా ఇల్లీగల్గా తీసేస్తే ఎస్సీ ఎస్టీ కేసులు పెడతారు వాళ్ళు. ఇప్పటికీ ఎస్సీ కమిషన్ ఆశ్రయించిల్లు. ఇదంతా రచ్చ కాకుండా ఉండాలంటే మర్యాదగా, ఇప్పటికీ మాకేం యుద్ధం చేయాలని లేదు, ఒక మూర్ఖులతో యుద్ధం చెయ్యం. మూర్ఖులతో ఈత రానంతో పోతే ఈత వచ్చినోడు మునిగిపోతాడు. అందుకనే మేము అటువంటి పనులు చెయ్యం. కానీ కార్మికులకు ఏది వాళ్ళ న్యాయమైన ఆకాంక్షలైనా వాళ్ళకి ఇవ్వండి, పోరాటం సమిసిపోతుంది. గ్రాట్యుటీ ఉన్న వాళ్ళ 10 లక్షల రూపాయలు ఇచ్చే సిగ్గు దమ్ము లేదు. గ్రాట్యుటీ 10 లక్షలు వాపస్ చేసే దమ్ము లేదు. ఈడేదో 300 కోట్లు 200 తోటి కడతారట. ఇజ్జత్ ఉంటుందా? ఇజ్జత్ ఉండాలి. ఏది కాగితం లేదు. జెన్కో 18-2 ఆ మెగావాట్కు అది లేదు. రాజకీయ నాయకులు చెప్తే ఎవడ నమ్ముతాడండి? ఆయన పెద్ద మనిషి, ఈయన చెప్పిండు, ఆయన చెప్పిండు, ఇవన్నీ కాదు. కాగితం ఇది ఇంపార్టెంట్. కాగితం దేరు కానీ ఇక కొత్త సాంప్రదాయం అవుతుంది రాజకీయాల్లో. కాగితం ఉండదు, ఏముండదు, అనౌన్స్ చేసుకొని కథం. భాష ఒక్కసారి చెప్తే 100 సార్లు చెప్పినట్టే. సిగ్గుండాలి. ఇజ్జత్ తక్కువ. స్టాండర్డ్ ఉంటే గంతే ఉంటుంది. ఐటీ వాళ్ళు, 10వ తరగతి వాళ్ళు, 3వ తరగతి వాళ్ళు, 5వ తరగతి వాళ్ళు ఉంటే ఇక ఇట్లాంటి స్టాండర్డ్సే ఉంటాయి. ఒక విలువ ఉండదు, ఒక విజన్ ఉండదు. ఖాళీ నామ్ కాఫీ హే అని చెప్తే కాదు. ఇక్కడ ఎవడు ఉండడానికి లేదు. ఇక్కడ చైతన్యవంతమైన సమాజం ఉన్నది. చైతన్యవంతమైన సమాజం ప్రశ్నిస్తుంది. చైతన్యమైన సమాజం గోదావరి కానీ తిరుగుబాటు చేస్తుంది. పాత్రికేయులు కూడా దయచేసి ఈ యొక్క నిలదీసని ప్రపంచం దృష్టికి తీసుకెళ్ళండి. పాత్రికేయులు ఇటు జరుగుతున్న అన్యాయాన్ని గొంతెత్తండి. రిలేషన్స్ ఖరాబ్ అవుతాయి, మైండ్ల మీద డిస్టర్బ్ అవుతుంది, ప్లస్ కరపత్రాలు అవుతాయి, పోస్టర్లు అవుతాయి, మీ నిర్వాహకం మొత్తం గోడల మీదకి ఎత్తుకుతుంది, ఫ్లెక్సీలకి ఎత్తుకుతుంది, సోషల్ మీడియాకి పోతాయి. ఇక బజార్లో పడతాం. నిండా మునిగినాక సలెక్కడిదిగా. ఇప్పటికే అడుగుతున్నాం, మా న్యాయమైన డిమాండ్లను తీర్చండి, కోరికలు తీర్చండి. ఇంకా 10 మంది 15 మందో 12 మందో ఉన్నారు. అది పెద్ద ముచ్చట కాదు. ఈ నాయకులు మొల్లారాన్ని కట్టుకున్న కోటర్లను రిలీజ్ చేస్తే ఆ కోటర్లు వచ్చేస్తాయి, అందరు సెటిల్ అవుతారు. ఇక ఏం చేసుకుంటారా? డ్యామ్ కట్టుకుంటారా? 2 పంటలు నీళ్ళు ఇచ్చుకుంటారా? పాపం కొట్టుకపోయి మట్టి కొట్టుకపోతారు ఏమన్నా అన్యాయం చేస్తే అని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం.